దాడి. ఈ కథను రచించిన వారు గోగినేని మణిగారు. అయ్యగారు నడుము వంచి నిలబడిన బండోడు తన స్వరంలో కొంచెం వినయాన్ని పెంచి ప్రాధేయపూర్వకంగా పిలిచాడు. వాడి అసలు పేరు బండి వెంకన్న. మనిషి రివటలా ఉన్నా నలుగురు చేసే పన్ని ఒక్కడే చక్కపెట్టేయగలడు. అంత బండచాకిరీ చేస్తాడని అందరూ బండోడా అని పిలుస్తారు. ఆ పిలుపుకి వెంకన్న అలవాటు పడిపోయాడు. వాడు కూడా ఆ పిలుపుని ఒక బిరుదులా భావించి మురిసిపోతుంటాడు. కోటలాంటి ఆ ఇంటి వసారాలో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని ముందున్న ముక్కాలిపీటపై కాళ్ళు బారజాపుకున్న అయ్యగారి అసలు పేరు సింగన్న. ఒక తాతగారి పేరే కాకుండా చిన్నప్పుడే తనలో ఉట్టిపడుతున్న రాజసాన్ని గమనించి తల్లిదండ్రులు తనకా పేరు పెట్టి ఉంటారని ఆయనకో నమ్మకం. కొంచెం పెద్దయ్యాక సింగన్న అనే పేరు సింపుల్గా ఉండి దర్జాగా లేదనిపించి ఇంకో తాతగారి పేరులోని భూపతిని కూడా చేర్చుకుని తన పేరును సింగన్న భూపతిగా మార్చేసుకుని సంతృప్తి పడ్డాడు. ఇంకొంచెం పెద్దయ్యాక పెత్తనం చేతికి వచ్చాక ఇంటి ప్రహారీ గోడపై గేటుకి అటూ ఇటూ సింహాల బొమ్మల్ని పెట్టించి తన పేరుకి తగ్గట్టు తన ఇంటికి కూడా రాచటీవీని తేగలిగానని సంతోషపడ్డాడు. తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన 40 ఎకరాల్ని తన హయాంలో రెట్టింపు చేయగలిగిన తన సామర్థ్యంపై ఆయనకు చాలా నమ్మకం, గర్వం. అందుకు కఠిన వైఖరి అనే తన చేతికర్రే బాగా ఉపయోగపడిందనేది ఆయన ఉద్దేశం కూడా. ఏ పరిస్థితిలోనైనా సరే దానిని విడవకూడదనేది ఆయన గట్టి అభిప్రాయం. బండోడి వైపు తల తిప్పి నిర్లక్ష్యంగా చూస్తూ ఏంట్రా అన్నాడు పెద్దగా సింగన్న భూపతి. పాలేర్లతో మామూలుగా కాకుండా గట్టిగా పెద్దగా మాట్లాడినప్పుడే తన గొంతు సింహగర్జనలా ఉండి వాళ్ళు భయభక్తులతో ఉంటారనేది ఆయన నమ్మకం. అయ్యగారి గద్దింపుతో బండోడి కాళ్లలో వణుకు మొదలయింది. ధైర్యం కూడగట్టుకుని అయ్యగారు, నిన్న పిల్ల పెళ్లి సంగతి అంటూ నసిగాడు. నిన్ననే నేను చెప్పాను కదరా, ఏదీ నేను మరోసారి చెప్పనని తెలుసు కదరా ఎదవా. వాడు చేతులు నులుముకుంటూ ఇంకేదో చెప్పబోయాడు గాని గేటు తలుపు తీసుకుని వస్తున్న పెద్ద మనుషుల్ని చూసి ఆగిపోయి కొంచెం దూరం జరిగాడు. వెంకన్న తండ్రి వీరన్న. వెంకన్నకి మావగారిచ్చిన 3 ఎకరాల పొలాన్ని సాగు చేసుకోవడానికి ఆ ఊరికే మకాం మార్చేశాడు. అయితే క్రమేణా చేసిన అప్పులకి ఆ భూమి చెల్లిపోవటం, తల్లిదండ్రులు అనారోగ్యంతో 2-3 ఏళ్ల వ్యవధిలోనే కన్నుమూయటంతో వెంకన్న తిరిగి భార్య, 2 చంటి పిల్లలతో సొంత ఊరికే చేరుకున్నాడు. ఆ ఊళ్ళో అడుగుపెట్టిన రోజే సింగన్న భూపతి గారి దృష్టిలో పడ్డాడు. దూరంగా ఉన్న పాలేర్లను పిలుస్తూ చూసుకోకుండా అడుసు మీద కాలేయటంతో జారి కాలవలో పడిన ఆయన్ని వెంకన్న ఒక్కడే ఈదుకుంటూ వెళ్లి ఒడ్డుకు లాక్కొచ్చాడు. అప్పుడే సింగన్న గారు వెంకన్న శక్తి సామర్థ్యాల్ని అంచనా వేసి తన దగ్గర పనికి కుదిరిపోమన్నాడు. నీకిద్దరు ఆడపిల్లలు ఉన్నారని తెలుసు కదా, కనిపెట్టి చూస్తాలే అని మాట ఇవ్వడంతో వెంకన్న ఇంకేం ఆలోచించలేదు. కనిపెట్టి చూస్తాలే అన్న ఆ ఒక్క మాట వాడి మీద రామబాణంలా పనిచేసింది. సింగన్న భూపతి దగ్గర పాలేరుగా కుదురుకున్న ఇన్నేళ్లలోనూ ఏ అవసరానికి ఇంత కావాలని యజమాన్ని ఎప్పుడూ అడగలేదు వెంకన్న. ఆయన అప్పుడప్పుడు విదిలించే 10 పరకాతోనే సరిపెట్టుకునేవాడు. తన చాకిరీ సొమ్మంతా అయ్యగారి దగ్గర కూడబెట్టుకుంటున్నట్టే కదా, పిల్ల పెళ్లి సమయంలో వాడుకోవచ్చులే అనుకునేవాడు. వెంకన్న భార్య మంగది అదే ఆలోచన. అందుకే వెంకన్నని ఎప్పుడూ డబ్బు కోసం సతాయించకుండా ఒంటిగా తన రెక్కల కష్టంతోనే ఇన్నేళ్లు ఇల్లు గడుపుతూ వచ్చింది. 5వ తరగతితో చదువు ఆపేసిన పెద్ద పిల్లని చేతి ఆసరా చేసుకుని 2 గేదెల్ని పెట్టుకుని ఆ పాడి డబ్బుతోనూ అప్పుడప్పుడు కూలీ నాలి చేసి సంపాదించిన దానితోనూ ఇల్లు గడిపేది. తిని తినక అన్నట్లుగా రోజుల్ని నెట్టుకొచ్చేది. పిల్లల పెళ్లిళ్లప్పుడు తడుముకోవాల్సిన అవసరం లేదనే ధీమా 2 గుండెల్లోనూ నిండుగా ఉండేది. ఆ ఏడు చిన్నపిల్ల 10వ తరగతికి వచ్చింది. పెద్ద పిల్లకి సంబంధం కుదిరింది. చుట్టుపక్కలందరూ చేరి పెళ్లి ఖర్చులన్నీ పిల్లాడి తరఫు వాళ్లే పెట్టుకునేటట్టు అందుకుగాను ఒక అంకె నిర్ణయించి ఆ మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలని తీర్మానించారు. ఆ మొత్తం మా అయ్యగారికి ఓ లెక్కలోది కానే కాదనర్లే అనుకున్న వెంకన్న ఆనందంగా అందరి ముందు సమ్మతించేశాడు. ఆ ముందు రోజు ఈ మాట అయ్యగారి చెవిన వేసిన బండోడికి ఆయన సమాధానం వినగానే గుండెల్లో బండ పడింది. ఇన్నేళ్లు ముప్పొద్దులా నీకు తిండి పెట్టి
అవసరానికి ఆదుకుంటున్నా, ఇంకా ఏదో దాచిపెట్టినట్టు అడుగుతున్నావేందిరా? పెళ్లి రోజున పిల్ల చేతిలో ఏదో పెడతాన్లే అని తేల్చి చెప్పేసరికి వాడికి దిక్కు తోచలేదు. అరకొర తప్పితే ఒక్కసారైనా 100 నోటు చేత పెట్టిందే లేదు. ఇన్నేళ్ల చాకిరీ పచ్చడి మెతుకలకే సరి అంటే ఎలా కుదురుతుంది అని ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు కలిసి వాడికి చీవాట్లు పెట్టి అడిగి రమ్మని మళ్ళీ ఆ రోజు పంపారు. అయ్యగారు ముందు నిలబడి మాట్లాడ్డానికే తనకు గొంతు పెగలదు, ఇంకా నిలదీయడం కూడానా? వాళ్ళకే ఎన్నైనా చెబుతారు. ఇంట్లో వాళ్ల మీద విసుక్కుంటూ మనసులోనే మల్లగుల్లాలు పడుతున్నాడు బండోడు. ఆ పెద్ద మనుషులిద్దరూ సింగన్న గారి పక్కనున్న కుర్చీలు జరుపుకుని కూర్చుని వెంట తెచ్చిన నోట్ల కట్టల లెక్క ఆయనకు అప్పచెప్పి బ్యాగులో సర్ది ఆయనకు అందించారు. కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ బ్యాగుని ఒళ్ళో పెట్టుకుని సింగన్న భూపతి అలాగే కూర్చున్నాడు. ప్రస్తుతం ఆయనది కదల్లేని పరిస్థితి. 15 రోజుల క్రితం ఆరోగ్యంలో ఏం మార్పు వచ్చిందో గాని కాళ్ళు రెండూ వాచిపోయి చచ్చుపడినట్లుగా అయిపోయాయి. 2 పాలేర్లు కలిసి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టడం, మళ్లీ మంచం మీదకి చేర్చడం జరుగుతోంది. అల్లోపతి, హోమియోపతి అంటూ రకరకాల వైద్యాలు, తైలాల మర్దనలు జరుగుతూనే ఉన్నా పెద్దగా మార్పేమీ కనిపించటం లేదు. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే అని డాక్టర్ తేల్చేశారు. బండోడు ఎర్రటి ఎండలో కాళ్ళు చురుచురుమంటున్నా అలాగే నిలబడ్డాడు. అయ్యగారికి ఎదురుగా వసారా నీడలోకి జరగడం కూడా వాడికి భయమే. మరి తన మొర విన్నవించుకుందామని వాడు అనుకునేంతలోనే సత్యమా సత్యమా అన్న అయ్యగారి రంకెలు విని నోరు మూసేసుకున్నాడు. సత్యమ్మ గారి అసలు పేరు సత్యకళ. అన్నేళ్ల కాపురంలోనూ సింగన్న గారెప్పుడూ భార్యని ఆ పేరుతో పిలిచిందీ లేదు. అమాయకమైన రూపమే కాదు, నిరాడంబరమైన వేషభాషలు, నడవడి చూసి ఊరి వాళ్ళందరూ కూడా ఆమెను నిజంగా ఆవిడ సత్యకాలపు సత్యమే అనుకుంటూ ఉంటారు. సింగన్న గారి మొదటి భార్య పెళ్ళైన 4 ఏళ్లకే ఓ మగపిల్లాడిని కని పురిట్లోనే కన్ను మూసింది. మళ్లీ ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా ఏ సంబంధమూ 4 ఏళ్ల దాకా కుదరలేదు. పోతపోసిన 6 అడుగుల కంచు విగ్రహం లాంటి భారీ కాయమే కాకుండా సింగన్న గారి తీరు తెన్ను తెలిసిన వాళ్ళెవరూ పిల్లనిచ్చే సాహసం చేయలేకపోయారు. తమ స్థాయికి తగ్గ సంబంధం దొరకడం కష్టమేనని అర్థం చేసుకున్న సింగన్న తల్లి అప్పుల్లో మునిగిపోయిన ఓ పేద రైతు కూతుర్ని తెచ్చి కొడుక్కి పెళ్లి జరిపించేసింది. సత్యకళ ఆ ఇంట్లో అడుగు పెట్టాక సంవత్సరం అయినా గడవకముందే సింగన్న తల్లి తన బాధ్యత తీరిపోయిందన్నట్టుగా తను చాలించి భర్త సరసన చేరిపోయింది. ఇక అప్పటి నుంచి సింగన్న గారిని అదిలించేవాళ్లు గాని, ఏం చేసినా అభ్యంతరం చెప్పేవాళ్లు గాని ఆ ఇంట్లో లేరు. అందరూ ఆయన కనుసన్నల్లో మెలిగి తల వంచి నిలబడేవారే. కొంచెమైనా ఆస్తిపాస్తులు వెంట తెచ్చుకోని పేదరికమే కాదు, పుట్టింటి వారి అండాదండ ఆదరణ లేని భార్య సత్యకళ అంటే సింగన్నకు బాగా చులకన. తన ఒంటికి ఇంటికి సేవ చేయటానికి వచ్చిన పరిచారికలాగే భార్య ఆయన కంటికి కనిపిస్తుంది. తనేం చేసినా మాట్లాడకుండా పడి ఉండడం తప్ప ఆమెకు మరో దారి లేదనే విషయాన్ని పదే పదే గుర్తు చేయడం సింగన్నకు మహా సరదానే. సత్యమ్మ కూడా భార్య అనే పేరుతో ఆ ఇంట్లో గంపెడి చాకిరీ చేస్తూ కేవలం తలదాచుకోవడానికి తానిక్కడికి వచ్చానన్నట్లుగా కనిపిస్తుంది. భోగభాగ్యాలున్న ఇంట అడుగుపెట్టానన్న ఆనందం, ప్రేమానురాగాలనే మాటలకు తావులేని కాపురం వెలగబెట్టాల్సి వచ్చిందన్న ఆవేదన రెండూ ఆమెలో కనిపించవు. ఎవరైనా పలకరించినప్పుడు నిర్వేదం నిండిన చిరునవ్వుతో 4 మాటలు మాట్లాడడం, రోజంతా ఏదో ఒక పనిలో మునిగిపోవడం అదే ఆమె అలవాటు. 4 ఏళ్లలో కూతురు కొడుకు పుట్టారు. ఆమె ఎప్పుడైనా నోరారా నవ్వి 4 మాటలు మాట్లాడింది అంటే అది సింగన్న గారు ఇంట్లో లేని సమయంలో, పిల్లలు 3 ఆవిడ దగ్గరున్నప్పుడు మాత్రమే. చిన్న చిన్న గళ్ళున్న పసుపు రంగు నేతచీర కట్టుకున్న సత్యమ్మగారు చెంగును కుడిభజం చుట్టూ కప్పుకుని సింహద్వారం దగ్గరకొచ్చి నిలబడగానే బండోడికో ఆలోచన వచ్చింది. పిల్ల పెళ్లి సంగతి అమ్మగారిని అడిగితేనో అనుకోగానే భయంతో మళ్లీ వాడి ఒళ్ళు జలధరించింది. అమ్మో నయమే, ఆ పని చెయ్యలేదు అనుకున్నాడు. వెంటనే ఎప్పటిదో ఒక సంఘటన మనసులో మెదిలింది. పెరట్లో గుమ్మానికెదురుగా నేల మీద కూర్చుని అన్నం తింటున్న తను ఆఖరి మెతుకులు నోట్లో వేసుకుని వేళ్లు నాకుతుంటే చూసిన అమ్మగారు ఆదరంగా ఇంకొంచెం కావాలేమిట్రా అని అడగ్గానే
ఆనందంగా తలూపాడు. అప్పుడే అటుగా వచ్చిన అయ్యగారు ఆ మాట విని, నీ పుట్టింటి నుండి తెచ్చిన ధనరాశులేమైనా ఇక్కడ మూలుగుతున్నాయా దోచిపెట్టడానికి? వాడికి పెట్టింది చాలే అంటూ అమ్మగారి చెంప చెళ్ళుమనిపించాడు. నిలువుగుడ్లేసుకుని నిర్ఘాంతపోతూ నిలబడిన అమ్మగారిని చూడగానే తనకి గుండెలో కలుక్కుమంది. తప్పు చేశాననిపించింది. కన్నీళ్లతో అక్కడ నుండి పారిపోయాడు. అది గుర్తుకు రాగానే మళ్లీ వాడి కళ్ళు చెమర్చాయి. కళ్ళు తుడుచుకుంటూ అమ్మగారి వైపు చూసిన బండోడు, ఏటి ఇవాళ అమ్మగారు కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. అయ్యగారికి ఎదురుపడాల్సి వచ్చినప్పుడు బిత్తర చూపులు చూసే సత్యమ్మగారు ఆ రోజు ఆయన వైపు బెదురు లేకుండా సూటిగా చూసింది. ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళినా నీకేం తెలియటం లేదు. ఏం రాచకార్యం వెలగబెడుతున్నావు? కాఫీలు పంపించలేదు? ఘీంకరించాడు సింగన్న. వాళ్ళు రావటం పోవటం చూశానులేండి. ఒకసారి కంటే మీకు ఎక్కువసార్లు కాఫీ ఇవ్వొద్దని డాక్టర్ గారు చెప్పారు. వాళ్లతో పాటు మీకు ఇవ్వాల్సి వస్తుందని. డాక్టర్ నాకు చెప్పకుండా నీకు చెబుతారా? ఉరిమినట్లే ఉందా ఆయన కంఠస్వరం. బావుంది. మంచం పట్టిన మీకు మంచి చెడు అన్నీ చూడాల్సిందెవరు? నేనే కదూ. నాకు కాకుండా మరి పేషెంట్కి చెబుతారా? ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మీరు అడిగినా సరే పెట్టొద్దని ఆచారి గారు గట్టిగా చెప్పారాయే. పథ్యం కఠినంగా జరగకపోతే గుణం కనిపించదట. పథ్యం గొడవంతా నేనే చూసుకుంటానులేండని చెప్పా. ఇంతకీ నన్ను పిలిచింది దీనికోసమేనా? నేను పిండి వంటల పనిలో ఉన్నా. రేపు అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నాగా. ఏంటే వాగుతున్నావు? కళ్ళు నెత్తికెక్కాయా? అల్లుడు వచ్చి అమ్మాయిని పంపించమని నన్ను అడిగితేనే కదా ఆలోచిస్తానని చెప్పాను. మధ్యలో నీ బోడి పెత్తనమేంటి? అయ్యో రామా, మధ్యలో నన్నంటారేమిటి? ఇందులో నా పెత్తనమేముంది? భార్యాభర్తల మధ్యలో బోలెడు గొడవలుంటాయి. ఒక్కోసారి ఒకరిది పైచేయి అవుతుంది. సర్దుకుపోవాలి గాని పంతాలకు పోకూడదు కదా. చిన్నపిల్ల కదా, తెలియక అలిగి దగ్గరే కదా అని పుట్టింటికి పరిగెత్తుకు వచ్చింది. అల్లుడు పట్టు విడుపు తెలిసిన మంచివాడు కాబట్టి పెట్టుపోకుండా తనే ఓ మెట్టు దిగొచ్చి రమ్మని పిలుస్తున్నాడు. 4 రోజులు ఉండేసరికి అలక తీరి అమ్మాయి బులపాటంగా బయలుదేరుతానంటోంది. మధ్యలో మనం కలగజేసుకోవడం ఎందుకు? మిమ్మల్ని అమ్మాయి ఓ మారు అడుగుతానంటే నేనే అవసరం లేదన్నాను. మీరు ఒక మాట మీదే ఉంటారు గాని మరోసారైనా ఇంకో మాట చెప్పరని నాకు తెలుసు కదా. అందుకే నేనే మీ ఇంటికి వెళ్ళడానికి ఎవరి అనుమతి అక్కర్లేదని అమ్మాయికి చెప్పాను. గుక్క తిప్పుకోవడానికి అన్నట్లుగా ఒక్క క్షణం ఆగి మళ్లీ మొదలుపెట్టింది. చిన్నబ్బాయిని ఇక చదువు చాలించి మీకు చేతి సాయంగా ఇక్కడే ఉండిపోమ్మని చెప్పారా? పెద్దాడేమో ఇంజనీరింగ్ చదువుల కోసం అమెరికా అయినా వెళ్ళడానికి వెనకాడడం లేదాయే. అలాంటిది వీడిని ఇంటర్తోనే ఆపేయమనటం ఏం బాగు? ఇంకో మాట మీరు చెప్పలేరని తెలిసి మళ్ళీ మిమ్మల్ని అడగడం ఎందుకు అని నేనే శుభ్రంగా వెళ్ళి 4 ఏళ్లు చదువుకునిరా, ఆ తర్వాతే వ్యవసాయమా వ్యాపారమా ఉద్యోగమా అని ఆలోచించుకోవచ్చని అబ్బాయికి చెప్పేశాలండి. మంచం పట్టిన మీకు అన్నీ మేమే చేయాలి తప్ప మీరేం చేసుకోలేరనే మాట నిజమే కదా. ఇన్నేళ్లు ఒక్కరే ఇంటి భారం మోసిన మాట నిజమే. మీరిప్పుడు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పిన మాట పాటించాల్సిందే కదా. తప్పదుగా. అందుకే అబ్బాయి వెళ్లేలోగా ఈ 4 రోజుల్లో కౌలు లెక్కలు డబ్బు లావాదేవీలు చూసుకోవడము అన్నీ నేనే తెలుసుకుంటా. నేర్చుకుంటే రానిదంటూ ఏదీ ఉండదు. లేచి తిరగలేకపోయినా మాట సాయానికి మీరెలాగో ఉండనే ఉంటారుగా. సింగన్న గారి ఆశ్చర్యానికి అంతే లేదు. విభ్రాంతిగా కళ్ళింత చేసుకుని చూస్తున్న ఆయన కొంచెం తేరుకుని సత్యమ్మ అని గట్టిగా అరుద్దామనుకున్నాడు. కాని బిగుసుకుపోయినట్టుగా ఆయన గొంతు పెగల్నే లేదు. చిన్న మూలుగుల సత్య అనే మాట మాత్రమే బయటికి వచ్చింది. ఆవిడ మాటల ప్రవాహం మళ్లీ కొనసాగింది. చూసారా, ఈ మాట చెప్పడం మర్చిపోయాను. పెద్దబ్బాయి ఫోను చేసి తన దగ్గర 10 రోజులుండి బెంగుళూరు చూడ్డానికట నన్ను రమ్మన్నాడు. కాళ్ళు రెండూ లేనట్టుగా మంచం మీదే ఉంటున్న మీ నాన్నకిప్పుడు చేతి ఆసరా నేనే కదా. ఎలా వస్తాననుకున్నావురా అని అడిగాలేండి. ఓళ్ళు తిరిగి చూడాలనే సరదా ఏం లేదు గాని చదువు పూర్తి చేసి మన ఊళ్ళో హాస్పిటల్ పెట్టి మీ నాన్నకి బరువు లేకుండా ఇంటి పెత్తనమంతా నువ్వు తీసుకుంటే అది చాలు అని చెప్పా. నీ మాట నేనెప్పుడు కాదన్నానమ్మా అన్నాడు. ఆ ఒక్క మాటకి అబ్బో నాకెంత ఆనందమేసిందో. ఆస్తులుంటేనేం పోతేనేం పిల్లలు పద్ధతిగా పెరిగి బుద్ధిమంతులయ్యారు. మనకది చాలు. ఇంకో విడ్డూరం విన్నారా? తమ్ముళ్ళిద్దరూ బాగా చదువుకుని
పెద్ద ఉద్యోగాల్లోనే చేరారుగా. అప్పులన్నీ తీరి వాళ్ళ పరిస్థితి బాగుపడినట్టుంది. మొన్న తమ్ముడు ఫోన్ చేసి, ఇన్నాళ్ళు పరిస్థితులను బట్టి నిన్ను పిలవలేకపోయాం, ఇప్పుడైనా వచ్చి 10 రోజులుండి పసుపు కుంకుమ తీసుకెళ్ళక్క, నీకు మాకు మంచిది అంటున్నాడు. మా నాన్న కూడా నీ పేర ఎంతో కొంత భూమి రాస్తానమ్మా అన్నాడు. అయిన వాళ్ళ ఆసరా ఉందనిపించడమే బలం, రాకపోకలే ఆనందం. అంతకు మించి నాకేం అక్కర్లేదని చెప్పేశాలండి. మనకున్నది చాలదా? ఇంకా పోగేసుకుని ఏం చేసుకుంటాం? పోయేటప్పుడు పట్టుకుపోలేం కదా అంటూ చిన్నగా నిట్టూర్చింది. సింగన్న గారు రెప్ప వేయటం కూడా మర్చిపోయినట్టుగా ఆమెను అలాగే చూస్తున్నాడు. సత్యమ్మ ఏమిటి ఇలా కొత్త అవతారం ఎత్తిందేమిటి? బెరుకు చూపులే తప్ప మాటలే రానట్టుండే అమాయకురాలు ఈరోజు జనజనమంటూ మాటల్ని ఇలా చెరిగేస్తోంది. అదను దొరికేసరికి మాటలకి పదును పెరిగిపోతుందా? కాళ్ళు లేని తనకి తన చేతి ఆసరా తప్ప మరో దారి లేదని తెలివిగా తెలియచెప్తోందా? ఇప్పుడు తనకి పుట్టింటి ఆసరా ఏర్పడిందని, పిల్లల అండా తనకేనని ఆధిపత్యం చూపిస్తోందా? మాటలతోనే మెత్తను వాతలు పెట్టేటంత చాతుర్యం ఇన్నాళ్ళు కనపడకుండా ఉండి అవకాశం దొరకగానే పైకి తన్నుకు వచ్చేసిందా? ఏం మాయ జరిగింది? బోనులో ఉన్న సింహంపై చిట్టెలకు దాడి చేసి గెలుపు తనదేనని తోక ఎగరేసి చెప్పినట్టుగా సత్యమ్మ ప్రవర్తన ఉందనే ఆయనకు అనిపించింది. ఏం అనాలో ఏం చెయ్యాలో తోచనట్టుగా చూస్తున్న సింగన్న గారి దగ్గరికి వచ్చి, ఇచ్చి పుచ్చుకోవటాలన్నీ చేయాల్సింది నేనేగా, మీ దిండు కింద తాళాలు తీసుకున్నాను, ఆ బ్యాగ్ ఇటివ్వండి, బీరువాలో పెడతాను అంటూ చొరవగా ఆవిడ తన చేతిలోకి తీసుకుంది. నిర్ఘాంతపోతూ అమ్మగారి మాటలు వింటున్న బండోడిలో అప్పటికి చలనం వచ్చింది. గాలి విసురుకు నివురు ఎగిరిపోగా రాజుకున్న నిప్పు కణికలా ఉన్న అమ్మగారిని అబ్బురంగా చూశాడు. వాడిలోనూ ఏదో మెరుపు మెరిసి ఒక దారి కనిపించినట్టయింది. ఎండలో నిలబడిన వాడు నీడలోకి జరిగి నిటారుగా నిలబడ్డాడు. అయ్యగారి వైపు బెరుకు లేకుండా ధీమాగా చూశాడు. చేతులు కట్టుకుని వినయంగానే అన్నాడు, అయ్యగారు, మీది అదే మాటైతే నేను ఈ చాకిరీ వదిలి పట్నం పోతానండి. మా బావమరిది బంధువు ఒకడు పట్నంలో కలెక్టరమ్మ దగ్గర కొలువులో పనిచేస్తున్నాడు. వాడి భూమిని ఎవరో దాయాదులు కాజేస్తే ఆ కలెక్టరమ్మగారే ఆ కాగితాలు తీయించి కేసు పెట్టించి వాడికి న్యాయం జరిగేట్టు చూశారంట. పేదోళ్ళంటే దయగా చూస్తారని వాడే చెప్పి ఆరి బంగళాలోనే మొక్క మూడు చూసే పనుంది, చేస్తావా అని అడిగాడులేండి. ఇక అక్కడికే పోదామనుకుంటున్నానండి. సత్యమ్మ గారి మాటల షాక్ కంటే బండోడి మాటలతో ఇంకా పెద్ద షాక్ తగిలింది సింగన్న గారికి. మూకుమ్మడి దాడి జరిగినట్టుగా ఉక్కిరి బిక్కిరైపోయారు. గడప దగ్గరకు వెళ్లిన అమ్మగారు బండోడి మాటలు విని వెనక్కి చూసి ఒక అడుగు ముందుకు వచ్చింది. బండ చాకిరీ చేస్తావే గాని నీకు బుర్ర తక్కువని అందరూ అనే మాట నిజమేనన్నమాట. అయ్యగారు ఇంకో మాట చెప్పనంటే అంతేనా? నేను లేనా? నీ కష్టం సొమ్ము రొక్కించి అడిగి తీసుకోవాలి గాని ఊరు వదిలిపోతానంటే పిల్లకి పెళ్ళైపోతుందా? నీ రెక్కల కష్టాన్ని కలిపేసుకునేంత కానివాళ్ళమేం కాదు. అయ్యగారిని కాచుకుని చూసుకునే రోజుల్లో పనొదిలిపోతానంటం తప్పు కాదు. రేపు గుమస్తా గారున్నప్పుడు వచ్చి ఆ లెక్కడొక్క చూసుకుని నీకు రావాల్సింది పట్టుకుపో, నేను చూస్తాలే. ఇంకో మాట, చిన్నదాని పెళ్లి కూడా మళ్ళీ తొందరలోనే తలపెట్టావంటే నేను ఊరుకోను. మరి ఇప్పుడే గట్టిగా చెబుతున్నాను, తను ఏం చదువుతానన్నా చదివించే పూచి నాది, నీకేం పేచీ లేదులే. తెలిసిందా? ఎవరికైనా చదువుకుంటేనే ఈ రోజుల్లో అన్యాయం చేసినా ఎదురు తిరిగి అడిగే బలం వస్తుంది. ఇక పో అంటూనే ఇంకో మాట కూడా చెబుతాను విను అని మళ్ళీ మొదలుపెట్టింది. అయ్యగారికి ఇప్పుడు విశ్రాంతి అవసరం. మీరెవరూ ఇలాంటి ఇరకాటాలని అయ్యగారి ముందుకు తెచ్చిపెట్టకండి. ఏదైనా నాకే చెప్పండి. పెద్దబ్బాయి వచ్చే వరకు నాకు తప్పదు. మరి చీవాట్లేస్తున్నట్టుగానే వరాలు కురిపించిన అమ్మగారి వైపు బండోడు భక్తికి మించిన భావంతో చూసి చేతులు జోడించాడు. చిత్తైపోయినట్లుగా ఉన్న అయ్యగారి వైపు చూస్తుంటే వాడికి నవ్వు ఎగదన్నకు వచ్చింది గాని నొక్కి పెట్టాడు. సింగన్న భూపతి దొర ఎంత పని జరిగింది అనుకున్నాడు. ఇంటికి పోవడానికి అటు తిరిగి అడుగేయగానే బిగబట్టిన నవ్వును హాయిగా వదిలేశాడు. అధికారికంగానో ఆర్థికంగానో శారీరకంగానో బలవంతుడ నాకేమని అనుకుంటే కష్ట సమయంలో ఒక్కోసారి బడుగు జీవుల దాడినే ఎదుర్కోవలసి రావచ్చు. నలుగురు ఆత్మీయులను సంపాదించుకోగలగడమే అసలైన బలమని అప్పుడు తెలిసి వస్తుంది. కథ సమాప్తం.